దుర్గానగర్ కాలనీ మహిళలు అంతా సంతోషంగా ఒక్కచోట చేరి ముందుగా దుర్గామాతకు పూజ చేసి గోరింటాకును సాంప్రదాయ పద్ధతిలో రోట్లో వేసి దంచారు. దంచిన గోరింటాకును మహిళలు ఒకరికొకరు చేతిలోకి పెట్టుకున్నారు. అలాగే తమ భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు గోరింటాకు పెడుతూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించారు. ఈ తరం వారికి ఆషాఢం గోరింటాకు ప్రత్యేకత తెలియజెబుతూ ఎర్రగా పండిన తమ చేతులను చూసుకుంటూ మురిసిపోయారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారంగా తెలిపారు. అక్కడ ఫోటో దిగిన వాళ్ళంటే తొందర దిగి కిందికి రండి. థ్యాంక్ యూ సార్. తర్వాత జనరల్ సెక్రటరీ గారు నారాయణ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చేసుకొని దీన్ని తయారు చేసినటువంటి అక్కడ కింద ఉన్న వాళ్ళు ఇలా చూపించండి కొంచెం. శంకర్ భాయ్ తీసుకోవాలి, వాళ్ళ స్టీల్ దొరకదు మాకు. మరి గంట మంచి స్టీల్ మా అధ్యక్షుడు కూడా ఫోటోలు తీస్తున్నాడు. వాళ్ళకి మైక్ ఇస్తారు. సిటీ కేబుల్స్ 2 సిటీ కేబుల్స్ ఉన్నాయి. ఈరోజు దుర్గానగర్ కాలనీలో మా మహిళా సోదరి మనులందరం కలిసి ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆషాఢ మాసంలో గౌరీదేవికి చాలా ఇష్టమైంది కనుక ఈ గోరింటాకు మహిళలందరం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఆయుర్వేదిక్ కూడా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు కిరుము కీటకాలకు కూడా పనిచేస్తుంది. అలాగే కాళ్ళు చెడినా కూడా మనం పొలాలకు వెళ్ళొచ్చినప్పుడు కాళ్ళు చెడినా కూడా ఈ మైదాకు పెట్టుకోవడం జరుగుతుంది. మా చిన్నతనంలోనైతే అమ్మ వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే పోతుంది అని వాళ్ళు కవర్లు కట్టి పడుకోబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే చాలా ముఖ్యంగా ఏంటంటే అందరూ ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు కనుక గోరింటాకు గురించి తెలియక ఎక్కువ ఎవరు పెట్టుకోకపోతున్నారు. కనుక ఇప్పుడు ఈ మా దుర్గానగర్ కాలనీ వాసులందరం మహిళా సోదరి మనులందరం కూడా మా దుర్గానగర్ కాలనీ ప్రెసిడెంట్ అంటే మా టీము అందరూ అన్నయ్యలందరూ కలిసి ఇక్కడ మాకు గోరింటాకు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మేమందరం ఈరోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ గోరింటాకు అనేది మహిళలకు చాలా ఇష్టమైనటువంటిది. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈరోజు ఇక్కడ గౌరీదేవి కూడా పూజ చేయడం జరిగింది. మాకు దుర్గా కాలనీ ప్రెసిడెంట్ రాజేశ్వరరావన్నయ్య ఆధ్వర్యంలో మా కాలనీ పెద్ద మనుషులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. మా మహిళా సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మా గోరింటాకు విజయవంతం చేసినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ప్రతి ఇయర్ కూడా అందరం కలిసికట్టుగా ఉండి మనం ఇట్లాగే గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ అన్నయ్యలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
వాళ్ళందరికీ గోరింటాకు సెలబ్రేషన్ శుభాకాంక్షలు. గోరింటాకు అనేది ఆనవాయితీగా మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది. ఇది ఇలానే పిల్లలకు కూడా చెప్పుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఇది ఎంత వండితే అంత మంచి హస్బెండ్స్ ఇస్తారని వెనుకటి నుంచి చెప్తున్నారు. ఇంకా ఇది ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నాను.